ఏమండి ఏమండోయ్ మిమ్మల్నేనండి. అండి ఈ వీడియో ఓపెన్ చేసారు వెంటనే వెళ్ళిపోతారేంటండి? ఎలాగ ఓపెన్ చేశారు కదండి, కొంత ఓపి తెచ్చిన వీడియో అంతా చూడండి. కొత్తగా వచ్చాను కదండి యూట్యూబ్లోగా. అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వీడియో తమ్ముళ్ళు చూశారు కదండి, మా ఊళ్ళో అమ్మ జాతర అండి. మీ అందరికీ తెలుసు కదండి జాతర అంటే ఎలా ఉంటుందో. ఇది అంతేనండి. ఈ జాతరకండి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో అందరూ వచ్చేస్తారండి. మా ఊళ్ళమ్మ జాతర నెల రోజులు ఉంటుందండి. ఈ జాతరలో లైటింగ్లు సెట్టింగ్లు ఎలా ఉంటాయంటేనండి, ఓ మనం చిన్నప్పుడు విఠలాచార్య సినిమా చూసారా, అందులో ఉంటాయి సెట్టింగ్లు అండి, అలా ఉంటాయండి ఇక్కడ. సెట్టింగ్లే కదండి, ఇక్కడ అమ్మవారిని కూడా చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. అంత ప్రసన్నంగా ఉంటారండి అమ్మవారు. మీకు ఎందుకండి, మీది ఊరైనా సరే ఒకసారి భీమవరం వచ్చినప్పుడు మా ఊళ్ళో అమ్మవారిని దర్శించుకుని వెళ్ళండి, శుభం జరుగుద్దండి మీకు. అలాగే జాతర టైంలో వచ్చారనుకోండి, ఇంకా జాతరే జాతర. ఈ జాతరలో మీకు దొరకని ఐటెం అంటూ ఉండదండి. తినటానికి పానీపూరీలు, జిలేబీలు, మిక్చర్ బండ్లు, మిక్చర్ బజ్జీలు, అలాగే పిల్లలకి ఆట వస్తువులు, అలాగే డెకరేషన్ సామాన్లు, ఒకటేంటండి మొత్తం అన్నీ అమ్మేస్తారు ఇక్కడ. మన దగ్గర డబ్బు ఉండాలి కానీ ఏదైనా కొనేసుకొచ్చండి ఇక్కడ. ఏంటంటే మర్చిపోయింది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదండి లైటింగ్లు ఎలా ఉన్నాయో, అదిరిపోతున్నాయి. చూసారా పచ్చ లైట్లు, చూసారా పచ్చ తోరణాలు కట్టినట్లేవా, అదండి లైటింగ్ అంటే. అలా పెడతారండి ఇక్కడ, చాలా బాగుంటుందండి. అసలు మీరు శనివారం ఆదివారం ఇలా వీకెండ్లో వచ్చారనుకోండి, అసలు జనం ఇసుకెత్తాలి రాలనంతమంది జనం ఉంటారండి ఇక్కడ. ఈ జాతర అయిపోయిన తర్వాతండి చివరి రోజు అన్నప్రసాదం పెడతారండి, అప్పుడు వస్తారండి జనమా బాబోయ్. ఎంతమంది అంటే ఎంతమంది అండి, లక్షలాది మంది వస్తారండి. అసలు లైన్ ఖాళీ ఉండదండి. పొద్దున్న 9 కాడి నుంచి రాత్రి 9 వరకు అన్న సంతర్పణ పెడతానే ఉంటారండి. ఒకసారి మీరు అందరూ వచ్చి మా ఊరు జాతర చూడాలండి. మీరా చూసేస్తారు కదండి, మీరు చూస్తారండి నాకు తెలిసండి. కోడి పందాలకే వచ్చేసే వాళ్ళు జాతర చూస్తాంటారా? భీమవరం అంటే కోడి పందాలే కదండి బాబా, చాలా ఉంటాయండి. అండి ఛానల్ కొత్తగా పెట్టాను కదండి, ఏమన్నా తప్పులు ఉంటే ఏమనుకోకండి. ఏంట్రా బాబు వీడియోలో బాగా అతను అనుకోకండి బాబా. చూశారు కదా చివరికి వచ్చామండి. ఇప్పుడు బయటకు వచ్చేసి బయట నుంచి వస్తాండి, ఇలా ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి చూసారా, దండం పెట్టుకోవాలండి బాబు వెంకటేశ్వర స్వామిగా. అసలు ఇప్పటి నుంచి మొదలెట్టి నెల రోజులు ఇలాగే ఉంటుందండి ఇక్కడ. అసలు ఖాళీ ఉండదండి, రోడ్డు అస్సలు ఖాళీ ఉండదండి బాబా. మా ఊళ్ళమ్మ తల్లి అంటే మరి అదండి అండి. అండ్ ఎలాగో ఇక్కడ వరకు వీడియో చూశారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదే చేత్తో లైక్ కూడా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నానండి. మరి మీరేమంటారు అండి? మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ భీమవరంలో జరిగే ఎక్కడ ఏ ఉన్నా సరే వీడియో తీసి పెట్టేస్తానండి నేను, మీరు చూడాలండి. మరి మీకోసమే కదా వీడియో తీసి పెట్టేదా అండి. మన ఊరోడు కొత్తగా వచ్చినప్పుడు మనం సపోర్ట్ చేయాలండి.